యామిని సారీ యామిని నేను కోపంలో ఏదేతో గౌతమ్ I'll join you. యామిని Hey, you want to talk to her, right? Let's behave like grown-ups. Please, let's go inside and talk. Come. మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు నేనెప్పుడూ ఇంటర్ఫియర్ కాలేదు. ఐఎమ్ డన్ విత్ గౌతమ్ అని యామిని చెప్పింది. అప్పుడు నేను ఈ పెళ్లి ఫిక్స్ చేశాను. అండ్ యూ హ్యావ్ నో బ్లడీ రైట్ టు బార్జన్ లైక్ దిస్. ఇప్పుడేంటి? తనతో మాట్లాడాలి అంతే కదా? గా టాక్. యామిని నేను నీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. పొద్దున కోపంలో ఏదేదో అన్నా బట్ ఐ డెంట్ మీన్ ఇట్ యామిని. ఎవరినో ఎలా చేసుకుంటావు యామిని? సరే గొడవ పడ్డాం కానీ ఫర్ ఆల్ ద గుడ్ డేస్ నాకు ఒక 2 గంటలు యామిని నేను నీతో మాట్లాడాలి. పెళ్లి తర్వాత కూడా గొడవలు ఉంటాయి యామిని. అప్పుడు ఏం చేస్తావు? వెళ్ళి విడాకులు ఇచ్చేస్తావా? యామిని ప్లీజ్ నాతో మాట్లాడు యామిని. నేను రైటింగ్ స్టార్ట్ చేస్తా, కావాలంటే అది కూడా వదిలేస్తా. 9 to 5 జాబ్ చేస్తా, నీతో ఉంటా, నీతో ఆఫీస్కి వస్తా. యామిని విల్ సార్ట్ దిస్ అవుట్. ప్లీజ్ పద ఇంటికి వెళ్దాం. I'm sorry, Gautam. యామిని సారీ ఏంటి యామిని? Please leave me. యామిని పద ఇంటికి వచ్చి విల్ సార్ట్ ఇట్ అవుట్. No. యామిని Please. యామిని విల్ సార్ట్ ఇట్ అవుట్. Enough. You're done. Go. అంకుల్ మీరు ఒకసారి నాతో ఓ మాట అన్నారు గుర్తుందా? నాకు పెద్దగా చదువు రాదు, అయినా ఇంత పెద్ద ఎంపైర్ నేను నిలబెడుతున్నా అని. యు నో వై? బికాస్ యూ బ్లడీ లవ్డ్ మనీ అండ్ నాట్ ఎవ్రీబడి లవ్స్ మనీ. నేను మీ కూతుర్ని ప్రేమించా. ఐ ఓన్లీ లవ్డ్ యామిని. అవునా? ఎవరు ఏది ప్రేమిస్తారో అది వాళ్ళకు దొరకాలి. నీ లవ్వును పిలు, వస్తే తీసుకెళ్ళిపో. నేను అడ్డురాను. యామిని! 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 అరే రే 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 టెంట్ పట్టదా? ఒక్క నిమిషం సెట్ చేస్తా. వరల్డ్ ఫేమస్ లవర్ రచయిత గౌతమ్ ఈ రోజు జైలు నుండి రిలీజ్ కాబోతున్నాడు. గౌతమ్ యామినిల కథ ఎండింగ్ లేకుండా రిలీజ్ అయ్యి 5 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయి ఓ సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రోజు అభిమానుల సమక్షంలో వరల్డ్ ఫేమస్ లవర్ బుక్ కి ఎండింగ్ ఇవ్వబోతున్నాడు గౌతమ్. See you all in the evening. ఈ లోపు ఈ బ్యూటిఫుల్ సాంగ్ విందాం. Stay tuned. 98.3 మిర్చి. ఇది చాలా హాట్ గురు. గౌతమ్ చలో.
సార్ ప్లీజ్ సార్ ప్రెస్ ఒక బయట ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అండి కొంచెం ఆగండి ప్లీజ్ సార్ థాంక్యూ మీ బుక్ పెద్ద హిట్ అయింది క్లైమాక్స్ ఏంటి సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ ప్లీజ్ సార్ గౌతమ్ యామిని ఏమయ్యారు చివరికి వాళ్ళు కలిసారు ప్లీజ్ మూవ్ వెల్కమ్ హోమ్ గౌతమ్ నీ బుక్స్ ల్యాప్టాప్ అక్కడ పెట్టించిన అండ్ రివ్యూస్ అయ్యి అక్కడ ఏం చేస్తున్నారా లోపడరా మీ ఇంటికి వెళ్ళొచ్చా? అరే ఇచ్చాడు అది నీళ్ళరా నువ్వు ఎప్పుడైనా వెళ్ళొచ్చు అది కాదు పాయింట్ నేను చెప్తాదా ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ ఉంది ఆ తర్వాత నీ ఫ్యాన్స్కి సైన్ చేయాలి వరల్డ్ ఫేమస్ లవర్ కంక్లూజన్ ఇంకా చెప్పలేదు అది చెప్పాలి అవన్నీ ఉన్నారా నేను చూసుకుంటా కదా నేను చెప్తా హలో నేను తీసుకొస్తాను మీరు ప్రెస్ని హోల్డ్ చేయండి యామిని ఐ అమాంగ్ దోస్ డేస్ అంటే నువ్వు నన్ను గమనించడం కూడా మానేసావు కదా. ఒక ప్రాణం లేని వస్తువుని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే అది కూడా పనిచేయదు కాదు. నేను మనిషిని, ప్రాణంతో పాటు నాకు ఒక మనసు కూడా ఉంది. ఈ పెయిన్ నేను ఇంకా భరించలేను గౌతమ్. లెట్స్ బ్రేకప్ గౌతమ్. గౌతమ్ ఐమ్ గెటింగ్ మ్యారీడ్. గౌతమ్ ఏం ఆలోచిస్తున్నారా? ఆ బుక్ చదివిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైందిరా. మన పెద్దోళ్ళు అంటుండే చూడు, ఏం జరిగినా మన మంచికే అని. బహుశా ఇదేనేమో రాది. నీకు అట్లా జరగపోయింటే ఈ బుక్ రాసినట్టుడు కాదేమో, ఇంత సక్సెస్ వచ్చిండేదే కాదేమో. అరే నీకు అర్థమైతలేదురా నువ్వు ఎంత లక్కీయో. వాడు ఎవడి మీద బండరేస్తే వాడు బతికిండ్రా. నువ్వు 2 ఏళ్ళలో జైలు నుంచి బయటకు వచ్చినావు. ప్రపంచంలో ఏ బుక్ రా ఇట్లా ఖాళీగా లాస్ట్లో పేజీ వదిలేస్తే 5 మిలియన్ కాపీస్ అమ్ముడుపోయాయి? నా మాట వినరా గౌతమ్ ప్లీజ్. ఆ బుక్ ఒక క్లైమాక్స్ చెప్పి నీ లైఫ్కి ఒక కొత్త స్టార్ట్ ఇవ్వరా. ద వరల్డ్ ఈస్ వెయిటింగ్ ఫర్ ఇట్స్ వరల్డ్ ఫేమస్ లవర్. పదరా. థ్యాంక్ యూ సో మచ్. బహుశా భారతదేశంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా ఒక రైటర్కి ఇంత అరుదైన గౌరవం దక్కడం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఏంటో చదివినా అర్థం లేని జీవితం, ఆఖరి పేజీ లేని పుస్తకం 2 వ్యర్థమే అని. ఈ విషయంలో అది కరెక్ట్ కాదు. సారీరా గౌతమ్, నీ పర్మిషన్ లేకుండానే ఈ పుస్తకాన్ని సిసి పబ్లిషర్స్ ద్వారా ప్రచురించాం. ఐ థింక్ without any further delay, I invite my brother